నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి. కృతజ్ఞతను అధిగమించుట అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇన్గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మనకి తెలుగులో రెండు పదాలు ఉన్నాయి. దేర్ ఆర్ టూ వర్డ్స్ ఇన్ తెలుగు, గ్రాటిట్యూడ్ అండ్ ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత, కృతజ్ఞత. సో దేర్ ఆర్ టూ వర్డ్స్. మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే కృతజ్ఞత, ఇన్గ్రాటిట్యూడ్. ఇది మనకు చాలా అవసరమైనటువంటి పాఠం. కృతజ్ఞత, కృతజ్ఞత. కృతజ్ఞత అనే పదానికి అర్థం ఏంటంటే చేసినటువంటి ఉపకారాన్ని, చేసినటువంటి మేలును మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకునే వ్యక్తులను కృతజ్ఞత కలిగిన వారు అని అంటారు. మరి కృతజ్ఞులు అని ఎవరు అంటారంటే చేసినటువంటి మేలును మర్చిపోయి ఎవరికైతే మనం మేలు చేస్తామో తిరిగి వాళ్ళు వ్యతిరేకులుగా తయారవటాన్ని కృతజ్ఞత, ఇన్గ్రాటిట్యూడ్ పీపుల్ అంటారు. ఈ కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలును మర్చిపోవటం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే అది కుటుంబాల నుంచి ప్రారంభమయ్యి దేశాల వరకు వెళ్తుందన్నమాట. ఎందుకు మనుషులు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోతున్నారు? వై పీపుల్ ఆర్ బికమ్ ఇన్గ్రాటిట్యూడ్? వాట్ ఇస్ ద ప్రాబ్లం? వాట్ ఇస్ ద రాంగ్? Why are people becoming so ingratitude these days? The reason why people are becoming ingratitude, it's a psychological issue. మానసిక సమస్యలకి చాలా మంది లోనైపోతున్నారు. అంతేకాకుండా బైబిల్ ఏం బోధిస్తుందంటే మనందరం కూడా అంచెదినాల్లో మనం జీవిస్తున్నాం. అక్కడ పౌలు చెప్పిన మాట ఒకసారి మనం చదువుదాం. 2వ తిమోతికి రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయము 1-5. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. అంచెదినములు. మనుషులు స్వార్థప్రియులు అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కృతజ్ఞత లేని వారు అనే పదం అక్కడ రాయబడి ఉంది. ఇన్గ్రాటిట్యూడ్ పీపుల్. రెండవ కారణం ఏంటంటే ద రూట్ ఆఫ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మ సంబంధంగా వాళ్ళు దేవుల్లో బలపడలేకపోవటం అదొక కారణం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. They failed to honor him or give thanks. This ingratitude, you notice? Ingratitude. Boys and girls and everyone has to remember one thing. This lesson is very important for all of you. So you want to make sure that you should maintain the gratitude, not ingratitude. Because you have to remember about your past life and then you have to see the present life and you have to compare both
and you have to say thanks and grateful to the Millennium School and also towards God. So whatever the benefits you are getting, those are coming from God and you have to be grateful for that. Got it? Got it? కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు ఎందుకు అంత కృతజ్ఞత లేని వారుగా మారుతున్నారు అని మనం ఆలోచిస్తే, చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం. అలాగనే ఆత్మ సంబంధంగా దేవుల్లో ఎదగలేకపోవటం గల కారణం, మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఫ్రమ్ ద డే వి వేకప్ ఫ్రమ్ ద బెడ్, వీ హ్యావ్ టు కౌంట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. The minute we wake up from the bed, the next minute we have to say thanks. Give thanks. మంచం మీద నుండి మనం లేచిన దగ్గర నుంచి కూడా, మంచం మీద నుంచి మనం లేవగానే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి ఉదయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. అంతేగాని లేచిన దగ్గర నుంచి ఎవడెవడు ఏమేం తప్పు చేస్తుండో, ఎవడెవడు ఎటు తిరుగుతుండో, ఎవడెవడు ఏం చేస్తుండో, ఈ విధంగా మనం లోపాలను మనం లెక్కించకూడదు. వీ షుడ్ నాట్ కౌంట్ ద ఫాల్ట్స్ అండ్ వీ షుడ్ కౌంట్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఫేవర్స్ దట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. మనం ఎప్పుడైతే తప్పులను వెతకడం ప్రారంభిస్తామో ఎదుటివారు మనకు చేసిన మేలులను మర్చిపోతాం. మనం గుర్తుపెట్టుకోండి బాగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే, ఎవరైనా మన వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా వేలెత్తి చూపిస్తే, దాని అర్థం మన వ్యక్తిత్వం లేక నేను చెడ్డవాడిని కాదు. దాని అర్థం వాళ్ళకి నచ్చిన విధంగా నేను జీవించట్లేదు. ఇప్పుడు ప్రసాద్ నన్ను వేలెత్తి చూపించాడు, నేను చెడ్డోడిని, నా వ్యక్తిత్వం బాగలేదని. ఎందుకు చూపించాడంటే అతను నచ్చినట్టుగా నేను జీవించట్లా. వేలెత్తి చూపించిన ప్రసాద్ నీతిమంతుడని కాదు దాని అర్థం. వేలెత్తి చూపించిన వాళ్ళందరూ కూడా నీతిమంతులని కాదు దాని అర్థం. ఈ ప్రసంగంలో మనం ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా మనం నేర్చుకుంటాం ఈరోజు. 1వ సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం ప్రారంభిస్తే, ద ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 30 verse 1, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదనో సిగ్లగు మీదనో పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉండుటయు చూచి, ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, when David returned to his home, he saw the great destruction, the people taken away to the captivity, his wife, children, servants, everybody was taken into the captivity. So there is a great disaster taken place, and David is a very good man, and David is a big king, a wonderful man of God, a good servant of God. అలాంటి వ్యక్తికి, అలాంటి మంచి సేవకునికి నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని చెప్పబడినటువంటి దావీదుకి వచ్చిన సమస్య చాలా పెద్దది. ఇక్కడ 1వ వచనాన్ని జాగ్రత్తగా వినండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. ఈ 3 రోజులు దావీదు ఎక్కడికి వెళ్ళాడు? భార్యని పిల్లల్ని అందరిని విడిచిపెట్టేసి దావీదు ఎక్కడికి వెళ్ళాడు? మనం ఒకసారి వెనక్కి వెళ్దాం స్టోరీలోకి. అసలు దావీదుని మనం ఆలోచించినట్లయితే,
దావీదు బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరిలో ఇటు ప్రజల నుంచి, సొంత కుటుంబం నుంచి, శత్రువుల నుంచి, తను నమ్మిన వారి నుంచి, తనకు ఎదురైనటువంటి సమస్యలు బహుశా మరి ఎవరికి ఎదురవల బైబిల్ గ్రంథంలో. అన్ని వైపుల నుంచి కూడా దావీదుకి శ్రమలు వచ్చినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో దావీదు తన అనుచరులను, తన భార్యలు, తన పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, సైన్యాన్ని తీసుకొని వీళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో ఫిలిస్తీన్ల దేశానికి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడు. దావీదు అక్కడికి పారిపోయింది కేవలము తన ప్రాణాలు కాపాడుకోవడానికి కాదు. సో డేవిడ్ ran away into the country of Philistine. And David ran away to the Philistine not only just for himself, for the sake of his own family and people that who are surrender him. దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత 1వ సమూయేలు గ్రంథం 21లో ఉంటుంది అది. సో దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖపడ్డాడా? లేదు. దావీదుకి ఎలాంటి సుఖం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధానికి వెళ్తాడు ఇశ్రాయేలు మీద. నేను కూడా మీ పక్షాన వచ్చి యుద్ధం చేస్తానంటాడు. అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సిగ్లగ్ నుండి వెళ్ళిపోయింది. అందుకనే ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళాడో అని అనుకుంటున్నాం కదా మనం. ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో 1వ సమూయేలు గ్రంథం 29:4లో మనం ఏం చూస్తామంటే దావీదు ఫిలిస్తీన్లతో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఫిలిస్తీన్ సర్దారులు, ద ఫాలస్టీన్ కమాండర్స్ రిజెక్టెడ్ డేవిడ్ నాట్ టు గో విత్ దెమ్ టు ఫైట్ against the people of Israel. ఫిలిస్తీన్ సర్దారులు ఏమన్నారంటే అక్కడ దావీదుతో 29:4 ఇతడెవడు మాతో కూడా రావటానికి? వీడెవడు ఆడెవడు వీడెవడు? అప్పుడప్పుడు కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలో. నేను చాలా సార్లు గమనించా. వ్యక్తుల్ని విలువ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. అది ఎవరికున్న విలువ వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న పలుకుబడి వాళ్ళకు ఉంటుంది, ఎవరికున్న స్తోమత వాళ్ళకు ఉంటుంది. అది దేవుడు ఇచ్చింది. అది కనుక ఎవరి స్తోమత వాళ్ళకు ఉంటుంది. కనుక మనం ఎవరి స్తోమతని ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకి ఇచ్చే గౌరవం మనం ఇవ్వాలి. వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద పీపుల్, నాట్ బేస్డ్ ఆన్ దర్ పొజిషన్స్, based on their character. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు రిజెక్ట్ చేశారో అప్పుడు ఫిలిస్తీన్ల అధిపతి ఏం చెప్పాడంటే, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో, ఇక్కడ వద్దు నువ్వు అన్నాడు. పాపం దావీదును ఫిలిస్తీన్ల సర్దారులు యుద్ధంలో అవమానించిన, నువ్వెవడు నాతో యుద్ధం చేయడానికి అని చెప్పినా, ఎన్ని మాటలన్నా దావీదు పట్టించుకోలేదు. ఎవరి కోసం తెలుసా? దావీదు కనీసం ఈ రాజుతో కూడా వెళితే తన మీద కొంత మంచి అభిప్రాయం వస్తే తన అమ్మని, తన నాన్నని, భార్య పిల్లల్ని, తను నమ్ముకొని వచ్చిన పనుల్ని ఈ రాజు ఫిలిస్తీన్లు కాపాడతారనే ఉద్దేశంతో దావీదు తనను తాను తగ్గించుకొని వాళ్ళలో కలిసిపోయాడు. ఇంత చేస్తున్నటువంటి ఇంత ప్రయాసని ఇటు భార్య, పిల్లలు, అనుచరులు ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాజు వెళ్ళిపోమన్నాడో దావీదు ఆ యుద్ధంలో నుంచి దాదాపుగా 60 కిలోమీటర్లు నడుచుకుంటూ he walked 60 kilometers from Gath to Ziklag to go and meet his family and people.
హీ ట్రావెల్ ఫ్రమ్ అఫేత్ టు సిక్లగ్. అఫేత్ నుండి సిక్లగ్కి దూరం ఎంత దూరం? 60 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. అది దీని వెనకాల జరిగిన స్టోరీ. ఇప్పుడు 30వ అధ్యాయం 1వ వచనానికి వద్దాం. 1వ సమూయేలు. దావీదును అతను జనులందరూ 3వ దినమందున సిగ్లగునకు వచ్చిరి. కనుక 3 రోజులు పట్టింది దావీదుకి సిగ్లగుకు రావటానికి. సో ఇట్ టేక్స్ 3 days డేవిడ్ టు కమ్ టు సిగ్లగ్ బై వాకింగ్ 60 kilometers. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఇతను పడుతున్న ప్రయాస. మన ప్రసంగం ఏంటంటే వై పీపుల్ ఆర్ బికమింగ్ సో ఇన్ గ్రాటిట్యూడ్. ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఎందుకు తయారవుతున్నారు అనే సంగతి మనం నేర్చుకోవాలి. అది దావీదుకి ఎదురైంది. కనుక దావీదు ఎప్పుడైతే పట్టణానికి వచ్చాడో, యు నో వాట్ హ్యాపెన్? వెన్ హీ కేమ్ బ్యాక్ టు ద సిటీ కంప్లీట్లీ బర్న్డ్. Has become ashes. ఏమైనప్పుడు తన భార్య పిల్లల్ని అమాలేకి తీసుకొని వెళ్ళిపోయారు. హిస్ ఫ్యామిలీ, చిల్డ్రన్, ఎవ్రీబడి టేకెన్ అవే. దెన్ వాట్ హ్యాపెన్? దావీదు సొంత ప్రజలు, ఇది ప్రాముఖ్యమైన వచనం, 6వ వచనం. దావీదు మిక్కిలు దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా. David was greatly distressed because the men were talking of stoning him and try to kill him. You see that? ఇది అసలు ఎప్పటికీ అంతు చిక్కనటువంటి స్టోరీ. దావీదు పడినటువంటి నరకం బహుశా ఎవరో పడుంటారు అనుకుంటుంటాను ఒక్కొక్కసారి ఓల్డ్ టెస్ట్మెంట్లో. దావీదు చేసిన పని ఏంటి, చేస్తున్నది ఏంటి, ఎవరి కొరకు చేస్తున్నారు అని ఆలోచించుకోలేనటువంటి కృతజ్ఞత లేని వారు, అంటే కృతజ్ఞులు. సో వై వర్ దే సో క్విక్ టు టర్న్ అగైన్స్ట్ డేవిడ్ డిస్పైట్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ డన్ ఫర్ దెమ్? దావీదుని మనం ఆలోచిస్తే ఎందుకు వీళ్ళు దావీదు మీదకు తిరుగుబాటు చేశారు, దావీదును రాళ్లు తీసుకొని చంపాలి అని ప్రయత్నం చేశారు అని అంటే దానికి 4 కారణాలు చెప్తాను. నెంబర్ 1, ఎప్పుడైతే ప్రజలకి అనుకోకుండా శ్రమ సంభవిస్తుందో, ఎప్పుడైతే అనుకోకుండా బాధ సంభవిస్తుందో, ఆ బాధ శ్రమ ఒక్కసారి రాగానే వాళ్ళు ఏవైతే పొందారో మేలులు, ఆ మేలులు మర్చిపోతారు. అది ప్రజలు ఎప్పుడు కూడా నిందించడానికే చూస్తారు. ద వెరీ బేసిక్ హ్యూమన్ సైకాలజీ ఈజ్ ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఏదన్నా నష్టం కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా, ఆ ఇబ్బంది ఎందువల్ల వచ్చింది, దానికి ఎవరు కారణం అని తెలుసుకోకుండా నేరారోపణ చేయటం, అది ప్రజలు చేశారు దావీదు మీద. 3వది, భయం అనేది ఏం చేస్తుందంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసాన్ని పోగొడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. పురుషులు, స్త్రీలు ఎవరైతే దావీదు పక్షాన నిలబడ్డారో, ఎవరైతే దావీదుతో కలిసి ప్రయాణం చేశారో, వీళ్ళందరూ దావీదు చేసిన త్యాగాలు, దావీదు సాధించిన విజయాలు, దావీదు వీరికి కట్టించిన ఇండ్లు, ఇవన్నీ మర్చిపోయి, దావీదు చేసిన త్యాగాలన్నీ మర్చిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయి తీసుకొని కొట్టి చంపాలని సిద్ధపడ్డారు.
ఇక్కడ గ్రాటిట్యూడ్ మస్ట్ బి ఇంటెన్షనల్లీ రిమెంబర్డ్. ఉద్దేశపూర్వకంగా మనం కృతజ్ఞతను మనం కలిగి ఉండాలి. ఇంత జరుగుతున్నప్పుడు ఒక రాజు, ఒక తండ్రి ఏం చేస్తున్నాడో గమనించండి ఒకసారి. సో డేవిడ్ kneel down and look at God and begin to pray. David remaining silent. దావీదు నిశ్శబ్దం అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఏం జరుగుతుందో తనకు తెలియలేదు, ఏమి జరగబోతుందో కూడా తనకు అర్థం కాలేదు. దావీదుకి చాలా మౌనంగా ఉన్నాడు. మనకి తెలిసినటువంటి ఒక పోయం ఉంది ఇంగ్లీష్లో. అదేంటంటే, దావీదు విషయంలో మనం గమనించినట్లయితే మనకు కుటుంబంలో తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు. కన్నీళ్లు ఎలాగ రావాలో నేర్పించేది అమ్మ. పిల్లవాళ్ళకి ఎలాగ ఏడవాలో, ఎలాగ ఎక్కి ఏడవాలో ప్రాక్టీస్ చేపిస్తూ నేర్పించేది ఎవరు? అమ్మ. కన్నీళ్లు ఎంత వచ్చినా బయటికి రాకుండా ఎలా దాచుకోవాలో నేర్పించేది ఎవరు? తండ్రి. బయటికి చాలా కఠినంగా కనిపిస్తాడు తండ్రి, ఎనీ ఫాదర్ ఆన్ దిస్ ప్లానెట్. కఠినంగా కనిపించిన నిరంతరము పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తాడు. ఎంతోమంది తల్లిదండ్రులు మా దగ్గరకు అడ్మిషన్స్కి వస్తున్నారు. మా దగ్గరకు అడ్మిషన్స్కి వచ్చిన వాళ్ళలో తల్లుల కంటే తండ్రులు ఎక్కువ వస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఏంటి బాబు ఏంటనంటే, అక్కడ చదువు లేదండి సార్, అక్కడ చదువు లేదండి, అక్కడ చదువు చెప్పట్లేదండి అని చెప్పేసాను. 3 పాయింట్లు మనం నేర్చుకున్నాం ఈ ప్రసంగంలో ఈరోజు. నెంబర్ 1, దావీదుకు పిక్చర్ అంతా కూడా అర్థమైపోయింది. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? తన చేతిలో ఏమీ లేదు, అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. సో నౌ వాట్ డేవిడ్ సపోజ్ టు డూ? నెంబర్ 1, డేవిడ్ డిడ్ంట్ టేక్ ద క్రైసిస్ పర్సనల్లీ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు ఈ జరిగినటువంటి ఈ సమస్యలను తను వ్యక్తిగతంగా తీసుకోలే. ఎందుకో తెలుసా? ఇవి సర్వసాధారణంగా జరిగేది మనిషి జీవితంలో. ద హార్డ్షిప్స్ అండ్ క్రైసిస్ ఆర్ యూనివర్సల్ కండిషన్ అండ్ నాట్ అన్ ఎక్స్క్లూసివ్లీ పనిష్మెంట్. సో దట్స్ వాట్ హీ లెర్న్డ్. శ్రమలు అనేవి తప్పకుండా వస్తాయి. సో నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద టెంప్టేషన్స్ అండ్ టెస్ట్స్ ఇన్ ద డైలీ లైఫ్. పర్సనల్గా తీసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ మనకు ఒక మాట రాయబడి ఉంది. లోకములో మీరు జీవిస్తున్నారు కాబట్టి లోకములో సంభవించే శ్రమలకు భయపడవద్దు. ఎందుకంటే నేను లోకమును జయించాను. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేన్ని కూడా పర్సనల్గా తీసుకోకూడదు. యెరూషలేము దేవాలయం యొక్క ప్రాకారాలు పడిపోయినప్పుడు, యెరూషలేము గోడలు పడిపోయినప్పుడు నెహెమ్యాకి ఆ సంగతి తెలుస్తుంది. అప్పుడు నెహెమ్యా షూషను కోటలో ఉన్నాడు. అతను గిన్నె అందించువాడు. అయితే నెహెమ్యాకి జరిగిన సంగతి విని తన బంధువుల ద్వారా జరిగింది తెలుసుకొని నెహెమ్యా తన బంధువుల్లో ఎవరిని కూడా నిందించలేదు. నెహెమ్యా నెవర్ బ్లేమ్ హిస్ యాన్సెస్టర్స్ హూ ఆర్ ఇన్ జెరూసలేం అండ్ హూ ఆర్ ఇన్ ట్రబుల్. బాగా వినాలి. ఎవరన్నా ఏదైనా శ్రమల్లో ఉన్నప్పుడు, ఎవరన్నా ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు, ఎవరైనా ఏదన్నా బాధలో చిక్కుకున్నప్పుడు, మనిషి పొడవు పుట్టినోడు ఎవరైనా సరే వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళని ఆదరించడానికి, వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి.
నెహెమ్యా ఎవరిని నిందించలా. మీరు చేయటం వల్ల ఇలా జరిగింది, మీ వల్లనే గోడ పడిపోయింది, మీరు చేసిన పాపాల వల్లే ఇంత నాశనం జరిగింది అని వాళ్ళను నిందించలేదు, బ్లేమ్ చేయలేదు. పీపుల్ హూ బ్లేమ్ థింగ్స్ డోంట్ చేంజ్ థింగ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యూ బ్లేమ్ యూ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సో దావీదు పర్సనల్గా తీసుకోవాలి. నెంబర్ 2, డేవిడ్ సీక్ గాడ్స్ డైరెక్షన్. దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే దేవుని యొక్క నడిపింపు కొరకు ఎదురు చూశాడు, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు అని. సో బిఫోర్ రెస్పాండింగ్ టు క్రిటిసిజం, రిజెక్షన్ ఆర్ ఇన్గ్రాటిట్యూడ్, సీక్ గాడ్స్ డైరెక్షన్. అది 143వ దావీదు కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం ఒకసారి. 143వ దావీదు కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సుని నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ ప్రేయర్. ఫర్ ఐ హ్యావ్ పుట్ మై ట్రస్ట్ ఇన్ యూ, షో మీ ద వే ఐ షుడ్ గో. హీ ఈస్ కంప్లీట్లీ ట్రస్ట్ ఇన్ గాడ్. దావీదు దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచాడు, పూర్తి నమ్మకం ఉంచాడు దావీదు దేవుని మీద. ఏమన్నాడు తెలుసా? నాయనా నేను నిన్ను నమ్మాను. చూడండి మళ్ళీ, నేను నిన్ను నమ్మాను. అది చాలా గొప్ప పదం అండి. అది ఇవాళ మనుషులకు ఒకరి మీద ఒకరు నమ్మకం పోయింది, యాంత్రికంగా జీవిస్తున్నారంతే. సో పీపుల్ చేంజెస్ ఫ్రమ్ రియాలిటీ టు ద మెకానికల్ లైఫ్. 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదుకి బాధ వచ్చింది, మిక్కిలి దుఃఖపడెను. ఏం చేశాడు? మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసిగినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా సైనికులు తిరుగుబాటు చేశారు, జనులు తిరుగుబాటు చేశారు, తనను నమ్ముకున్న సొంత అనుచరులు తిరుగుబాటు చేశారు. అందరూ రివర్స్ అయిపోయారు. ఒకసారి రివర్స్ అయిపోయి అడ్డు లేకుండా తొలగించుకుందామని ప్రయత్నం చేసినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ వెర్స్ ఇట్ ఈస్. దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నట్టంటే ప్రాణాలకి నెమ్మది వస్తాడు. అది మనసులను తెప్పరిల్ల చేయును అని రాయబడింది. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. ఎన్ని సమస్యల నుండి దేవుడు కాపాడుతాడో తెలుసండి నన్ను. ఈ లాస్ట్ 1 monthలో చాలా రఫ్ టైము మిడిల్ ఈస్ట్లో. రకరకాల పర్మిషన్లు, రకరకాల మార్పులు, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు మేము రావంటారు, పట్టుకుంటానంటారు. కాసేపు ఏమో అక్కడున్న క్యాథలిక్స్ మీరు ప్రొటెస్టెంట్లు మీకెవరిచ్చారు ప్లేస్ ఇక్కడ అని ఇంకొకళ్ళు. నేను చేయగలిగింది ఏంటి? జస్ట్ ప్రే. నాకున్న ఒకే ఒక వెపన్ ఏంటో తెలుసా? ప్రార్థన. ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయటం, అంతే. నేనేం చేయగలను? దావీదు చేసింది అదే. ఇప్పుడు అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. ఒక డ్రైవర్ని పెట్టుకున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఓకే అయిపోయింది, అటు రువైస్ సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది, 30 మంది 35, జబులాలీలో సక్సెస్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ సక్సెస్. ఎందుకో తెలుసా? ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎందుకో తెలుసా?
నేను నీ యందు నమ్మిక ఉంచాను. I have trust in you. Yes, you have to get strength from God. So whenever you feel weak, whenever you feel dizzy, then the only solution, you have to go back to your room and kneel down and pray God. దావీదు అంటున్నాడు 61వ కీర్తన, దావీదు అంటున్నాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దాన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలి? సమస్యలన్నీ నన్ను చుట్టుముట్టాయి, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతీకారం కోసం చూడలేదు, ఏ విధంగా పగ సాధించాలో చూడలేదు. వెంటనే దావీదు చేసిన పని ఏంటంటే 7వ వచనం, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అండి ఇది. యెహోవా యొద్ద విచారణ చేయగా, నాయనా నేను ఇది సాధిస్తానా లేదా, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా అని ఆ ఏఫోదును తీసుకొచ్చి దావీదు ఆ ఏఫోదును తన దగ్గర పెట్టుకొని అప్పుడు అడుగుతున్నాడు యెహోవాని. యెహోవా యొద్ద విచారణ చేయగా, నువ్వు విచారణ చేయాల్సింది ఎవరి దగ్గర? దేవుని దగ్గర. యెహోవా యొద్ద విచారణ చేయగా తరుము. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరూ దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే మనకి ఇన్స్పిరేషన్ కలగాలి, బలం అనేది రావాలి మనకి. దేవుళ్ళు ఇప్పటికప్పుడు మనం బలపడతా ఉంటాం. ఇక్కడ మరొక పాయింట్ చెప్తాను ఆఖరిగా, 3వ పాయింట్. డేవిడ్ ఫోకస్ ఆన్ ద మిషన్, నాట్ ద అఫెన్స్. దేవుడు దావీదు విషయంలో చేసిన గొప్ప మేలు ఏంటంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుడు తనకి ఏదైతే అప్పగించాడో దాని మీదనే ఫోకస్ చేశాడు, కానీ తనకు ఎదురవుతున్న అవమానాలను తను లెక్క పెట్టలేదు. He don't care about the offenses that he has been facing, and only he focused on the mission that God has given to him or God assigned to him. దేవుని యొక్క పనిని చెడగొట్టడానికి సాతానుడు ఎన్ని రకాల ప్రయత్నాలైనా చేస్తాడు. దానిని గుర్తించి ఆ ప్రమాదం నుంచి తప్పించుకుంటే దేవుడు మళ్ళీ పైకి తీసుకెళ్తాడు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకి. డోంట్ అలౌ డిసప్పాయింట్మెంట్ విత్ పీపుల్ టు డిస్ట్రాక్ట్ యూ ఫ్రమ్ యువర్ కాలింగ్. నిన్ను పిలిచిన పిలుపుని, దట్ ఈస్ ద అల్టిమేట్. దేవుడు నన్ను పిలిచిన పిలుపు 16వ సంవత్సరంలో పట్టుకున్న బైబిల్ని ఇప్పటికీ విడిచిపెట్టలేదు. 16వ సంవత్సరంలో నాకున్న ఆసక్తి కంటే ఇప్పుడు ఇంకా రెట్టింపు ఎక్కువైంది రోజు రోజుకి. సో ఎవ్రీ డే ఐ హావ్ బీన్ ఎంకరేజింగ్ ఫర్ మై సెల్ఫ్ టు డూ ద మిషన్, ఫోకసింగ్ ఆన్ మిషన్. 9వ వచనం, కాబట్టి దావీదు అతని యొద్దున్న 600 మందిను బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవబడిరి. దావీదును 400 మందిను ఇంకా తరుము చూపోయిరు గాని ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోచుండగా. ఇదంతా మనం గమనించినట్లయితే దావీదు బయలుదేరాడు యుద్ధానికి. డేవిడ్ ఫోకస్ ఆన్ ద మిషన్, నాట్ ద అఫెన్స్. You know what I want to tell you before I close? Whatever the work that God has given to you, you have to keep moving. There will be so many offense you may get, but because of the offense, you should not lose the focus. దేవుడు నాకు ఇచ్చిన మిషన్ని విడిచిపెట్టను, నాకున్న క్యారెక్టర్ని నేను పాడు చేసుకోను.
ఎందుకంటే నేను ఇరువురు నీతిమంతుల మధ్య సమాధి చేయబడాలి. నేను ఎక్కడ సమాధి చేయబడాలి? మా అమ్మగారు మా ఎవరి బాబు జాతకనండి. రేపు పొద్దున ఏదైనా అయితే మా అమ్మ నాన్న సమాధి మధ్యలో పెట్టండి, మీ దండం పెడతా, మర్చిపోకుండా. ఇఫ్ ఐ డైడ్, ప్లీజ్ టేక్ మై బాడీ అండ్ పుట్ బిట్వీన్ మై మామ్ అండ్ డాడ్ టోమ్స్. గర్ల్స్, యూ రిమెంబర్? ఓకే, డోంట్ ఫర్గెట్. ఫోకసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుని పని ప్రారంభిస్తామో తప్పకుండా శత్రువులు వస్తారు. సో నేమయా ఎనిమీస్ ట్రై టు డిస్ట్రాక్ట్ హిమ్ విత్ ద థ్రెట్స్ అండ్ ట్రాప్స్. He refused to abandon his purpose. వాళ్ళు ఏమనుకుంటా నాకెందుకు అనుకున్నాడు, వీళ్ళు ఏమనుకుంటా నాకెందుకు అనుకున్నారు. అక్కడ టోబియా, సన్బల్లట్ అని ఉంటారు, ఇద్దరు గవర్నర్లు. వాళ్ళు నెహెమ్యాని పని చేయకుండా ఆపాలని చూశారు. కానీ నెహెమ్యా దేవుడు తనకి ఇచ్చినటువంటి పనిని తన ఎట్టి పరిస్థితులను కూడా ఆప్ చేయలేదు. 1 సమూయేలు 30:17 దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతం చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్పించుకున్నవాడు ఎవరినూ లేకపోయాను. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వాడు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిగేమి గొప్పదేమి ఏది కాకుండా తక్కువ కాకుండా దావీదు సమస్తమును తెచ్చుకున్నాను. చూసారా? సో డేవిడ్ బ్రాట్ ఎవ్రీథింగ్ బ్యాక్. ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని దావీదు తెచ్చుకున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తాము ఇచ్చిన దానిని గుర్తుంచుకోకుండా ఇచ్చేవారు, తాము పొందిన దానిని మర్చిపోకుండా ఉండేవారు ధన్యులు. ఇది కూడా ఒక ధన్యత. ఏంటో తెలుసా? తాము ఇచ్చిన దానిని గుర్తుంచుకోకుండా ఇచ్చేవారు, తాము పొందిన దానిని మర్చిపోకుండా ఉండేవారు ధన్యులు. Blessed are those who give without remembering, and those who receive without forgetting. You will be blessed. Blessed are those who give without remembering. అందుకనే నేను ఎవరికైనా సహాయం చేస్తే మర్చిపోతా, గుర్తుపెట్టుకోను. నీకు పొల్లు ఇచ్చా, అగ్గి పొల్లు ఇచ్చా, గీసుకోవటానికి తాటాకి ఇచ్చా, కాగితం ఇచ్చా, గుడ్డముక్కి ఇచ్చా, ఈ చీప్ బేరాలు నా దగ్గర ఉండవు. నేను ఎవరికైనా ఇతర సహాయం చేసి ఎవరికి చెప్పొద్దంట. యేసుప్రభు వారు ఎంతో మందికి చేసి ఎవరికి చెప్పొద్దు, వెళ్ళిపో అనేవాడు. కొన్ని చోట్ల చెప్పేవాడు. అంటే ఏది అవసరమో తెలుసు ఆయనకి, ఏది అనవసరమో తెలుసు. And those who receive without forgetting, you will be blessed. So, లూకాసు సువార్త చూద్దాం 6:38. ఇయుడి ఏమన్నాడు? ఇయుడి గివ్ అన్నాడా, డోంట్ గివ్ అన్నాడా? ఏం చెప్పాడు? ఇయుడి అన్నాడా, ఇవ్వద్దన్నాడా? ఆఖరిగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతాభావం కనుమరుగై విమర్శలు పెరిగినప్పుడు ప్రభువునందు మిమ్ములు మీరు బలపరుచుకొని దేవుడు మీకు అప్పగించిన కార్యాన్ని కొనసాగించండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. when gratitude disappears, ఎందుకంటే people are easily forgetting the gratitude. కనుక కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. సో when the gratitude disappears and criticism increases, strengthen yourself in the Lord and continue the mission God has given you. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అండ్ ఎవ్రీబడి, హూఎవర్, ఇబ్బందులు వచ్చినా, విమర్శలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. డోంట్ ఫర్గెట్ ద గ్రాటిట్యూడ్. సో డోంట్ అలౌ స్పేస్ ఫర్ ద ఇన్గ్రాటిట్యూడ్.
ఇన్గ్రాటిట్యూడ్ అనేది చాలా ప్రమాదకరమైన. సో డోంట్ గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఇన్గ్రాటిట్యూడ్. సో యూ షుడ్ మెయింటైన్ ద గ్రాటిట్యూడ్. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని వచ్చినా సరే కృతజ్ఞత భావము అది చాలా 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 ప్రాముఖ్యమైనది. హ్యావింగ్ ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క పరిచర్యలో కానీ, నాయకత్వంలో కానీ, కుటుంబంలో కానీ ప్రజలకు ఏదన్నా సేవ చేస్తే, ప్రజల కొరకు జీవిస్తే కొన్నిసార్లు దావీదులాగే మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఫర్ షూర్. పిల్లలు ప్రేమించినా, భార్య పిల్లలు ప్రేమించినా, బంధువులు ప్రేమించినా, మనల్ని నమ్ముకున్న వాళ్ళని ప్రేమించినా కొన్నిసార్లు దావీదుకు ఏదైతే జరిగిందో అది కంపల్సరిగా జరుగుద్ది. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఒకప్పుడు మిమ్మల్ని మెచ్చుకున్న వ్యక్తులు వారు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని విమర్శించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు. ఎవరైతే మిమ్మల్ని మెచ్చుకున్నారో, ద పీపుల్ హూ అప్రిషియేటెడ్ యూ, ద పీపుల్ హూ అడ్మైర్ యూ, the same people will be begin to criticize. But remember, you should not lose the mission that God has given you. You should not lose the mission. You have to focus on your vision. No matter what kind of circumstances, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే, వాట్ ఈజ్ యువర్ మిషన్? దావీదు మిషన్ ఏంటి తెలుసా? దేవుని కొరకు తను జీవించడం, దేవుని ప్రజలకు ఒక నాయకుడిగా జీవించడం. నిలబడ్డాడు, జయించాడు, పోరాడాడు దేవుని యొక్క సహాయంతో. గుర్తుపెట్టుకోండి, with the help of the Lord, with the help of the Lord. తనను, తన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్లల్ని, తన వారిని అందరినీ రక్షించుకున్నాడు. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతిని ఆహనా